Hi, good evening all of you. I am Ashok Kumar, Biology faculty. Welcome to MRL Institutions. మనం ఎంసెట్ క్లాసెస్ అనేది మనం స్టార్ట్ చేసాము. మనం వాటి గురించి మనం ప్రతిదీ బాటనీ క్లాసు, జువాలజీ క్లాసు డీటెయిల్గా చెప్పుకుంటున్నాము. మనం బాటనీ క్లాసెస్లో కూడా మనం జనరల్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా చూసాం. అదేవిధంగా యానిమల్స్లో కింగ్డమ్లోకి వచ్చేటప్పటికి యానిమల్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ అంటే ఇంట్రడక్షన్స్ అవన్నీ కూడా చూసాము. సో ఇప్పుడు ఆ ఇన్వర్టీబ్రేట్స్ వర్టీబ్రేట్స్ మనం ఎలా అయితే డివైడ్ చేసుకున్నామో ఈరోజు మనం ఇన్వర్టీబ్రేట్స్లో ఉన్న ఫైలమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆ ఫైలంలో మొట్టమొదటిది మనకి ఏంటిది అంటే ఫైలం పోరిఫెరా. పోరిఫెరా గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? రెడీ? క్లాస్కి వెళ్దామా? ఫైలం పోరిఫెరా. పోరిఫెరా అనేది మనకి ఇన్వర్టీబ్రేట్స్లో ఉంటుంది. ఇన్వర్టీబ్రేట్స్లో ఫస్ట్ ఫైలం అనేది పోరిఫెరా. మరి పోరిఫెరా అంటే మీనింగ్ ఏంటి? ఎవరికైనా తెలుసా స్టూడెంట్స్? పోరిఫెరా. మరి పోరిఫెరా అని మనం ఎందుకు అంటాం? పోరిఫెరా పోరిఫెరా అని ఎందుకు పిలుస్తాం? ఎవరికైనా తెలుసా? సరే చెప్తాం. పోరిఫెరా అంటే పోర్ అంటే పోర్స్ అంటే రంధ్రాలు అంటే పోర్స్ రంధ్రాలు ఉన్న జీవులు అని చెప్పని అంటాం అనమాట. పోరిఫెరా. పోరిఫెరా అంటే పోర్ బే యానిమల్స్ అంటాం అనమాట. పోర్ బే యానిమల్స్ అంటాం పోరిఫెరా. సో ఆ పోరిఫెరాలో ఇప్పుడు ఆ జనరల్ క్యారెక్టర్స్ ఏంటిది అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫైలం పోరిఫెరా. సో ఆ పోరిఫెరాలో మనం ఏం డిస్కస్ చేస్తాం అనేది ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి. సో ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటిది? గ్రేడ్స్. ఫస్ట్ వన్ ఏంటి? గ్రేడ్స్ అంటే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి పోరిఫెరాలో. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటి? బాడీ సిమెట్రీ. ఆ బాడీ అనేది రేడియల్ సిమెట్రియా బైలేటరల్ సిమెట్రియా అనేది ఏంటో మనం చూస్తాం. అదేవిధంగా జర్మ్ లేయర్స్ ఏమున్నాయి. అదేవిధంగా సీలోమ్, ఏ సీలోమేట్సా సూడో సీలోమేట్సా అవన్నీ చూస్తాం. హ్యాబిట్ ఏంటిది, హ్యాబిటేట్ అంటే ఏంటిది కూడా డిస్కస్ చేస్తాం. డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటి, సర్క్యులేటరీ సిస్టము, రీప్రొడక్షను, యూనిక్ ఫీచర్స్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మనం పోరిఫెరాల యొక్క చూస్తాం. ఈ పోరిఫెరాల నుంచి ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. జనరల్ క్యారెక్టర్స్. సో జనరల్ క్యారెక్టర్స్లో ఇందాక మేము చెప్పుకున్నాం గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్. గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనకి ఏంటిది? లెవెల్ అనేది ఎలా ఉంటుంది? బాడీ అనేది సెల్యులార్ లెవెల్ అనేది ఉంటుంది. సో మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లో మనం యానిమల్స్ అనేవి మనకి ప్రోకారియోటిక్స్ ఉన్నాయి, యూకారియోటిక్స్ ఉన్నాయి, మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా యూనిసెల్యులార్ మల్టీ సెల్యులార్ అనేవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో మనకి పోరిఫెరా వచ్చేసేటప్పటికి దాంట్లో సెల్యులార్ లెవెల్ మాత్రమే మనకు కనిపిస్తుంది. సో అదనమాట, దాన్ని గ్రేడ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పని అంటాం. అదేవిధంగా సిమెట్రీ. సిమెట్రీ అంటే ఏంటిది? మోస్ట్లీ ఎసిమెట్రికల్. మనం సిమెట్రీలో చూసుకున్నప్పుడు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం సిమెట్రీ, రేడియల్ సిమెట్రీ, బైలేటరల్ సిమెట్రీ, ఏసిమెట్రీ అని. బైలేటరల్ అంటే మీకు తెలుసు ఆ బాడీ అనేది మనం ఏదో ఒక ప్లేన్లో కట్ చేస్తామని చెప్పాను. అదేవిధంగా ఏసిమెట్రికల్ అంటే ఏంటిది? బాడీని మనం ఎటు కట్ చేసినా కూడా 2 ఈక్వల్ పార్ట్స్ అవ్వవు, దాన్ని మనం ఎసిమెట్రికల్ అంటాం. ఇందులో కొన్నిటిలో మాత్రమే రేడియల్ సిమెట్రీ అనేది ఉంటాయి. సో కొన్నిటిలో మాత్రమే, మోస్ట్లీ ఎసిమెట్రికల్ పోరిఫెరాలు. అదేవిధంగా జర్మ్ లేయర్స్ అనేవి టోటల్ ఆబ్సెంట్ అనమాట. దీంట్లో జర్మ్ లేయర్స్ అనేవి మనకి ఏమీ కూడా కనిపించవు. సీలోమ్ వచ్చేసేటప్పటికి ఏంటిది? అన్నీ కూడా ఏసీలోమేట్స్ అంటే సీలోమ్ అనేది మనకి ఇందులో ప్రజెంట్ అయి ఉండదు, అందుకని వాటిని మనం ఏమంటున్నాం? ఏసీలోమేట్స్ అని చెప్పని అంటున్నాం. నెక్స్ట్ హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్. హ్యాబిట్లోకి వచ్చేటప్పటికి మోస్ట్లీ ఆక్వాటిక్ అనమాట. అంటే పోరిఫెరా అన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే మైనర్ వాటర్లో మాత్రమే ఉంటాయి, అన్నీ కూడా నీటిలో మాత్రమే నివసిస్తాయి అన్నమాట. అదేవిధంగా సెడెంటరీ. అంటే సెడెంటరీ అంటే ఏంటిది? దేనికైనా అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే బాడీ అనేది దేనికో దానికి ఇలా అటాచ్ అయి ఉంటుంది అనమాట, దాన్ని మనం సెడెంటరీ అని చెప్పని అంటాం. అదేవిధంగా సొలటరీ అండ్ కాలనియల్. అంటే సొలటరీ అంటే సింగిల్గా ఉంటుంది, లేదంటే కాలనీగా కలిసి అన్న ఇలా ఉంటాయి అనమాట. కాలనీగా అన్న కలిసి ఉంటాయి, అంటే మోస్ట్లీ సింగిల్గానే ఉండొచ్చు, లేదంటే కాలనీయల్గానే ఉండొచ్చు అనమాట. సో హ్యాబిట్ వచ్చేసేటప్పటికి ఆక్వాటిక్, అదేవిధంగా హ్యాబిటేట్ వచ్చేటప్పటికి సోలటరీ లేదా కాలనియల్ అని చెప్పని అంటాం అనమాట పోరిఫెరాలో. అండ్ నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ ఈస్ ఆబ్సెంట్. ఇంట్రాసెల్యులర్ డైజెషన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. డైజెస్టివ్ సిస్టమ్ అనేది మన పోరిఫెరాలో ఆబ్సెంట్.
బట్ ఏంటిది ఇంట్రా సెల్యులర్ డైజెషన్, అంటే డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, బాడీ లోపల ఇన్సైడ్లో జరుగుతుంది అనమాట. ఇన్సైడ్లో జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఇంట్రా సెల్యులర్ డైజెషన్ అని చెప్పని అంటాం. అంటే సెల్ లోపల జరుగుతుంది, దాన్ని మనం ఇంట్రా సెల్యులర్ డైజెషన్ అని చెప్పని అంటాం. అదే హ్యూమన్స్లో అయితే కనుక సెల్యులర్ డైజెషన్ అని చెప్పని అంటాం. అంటే సెల్ బయట జరుగుతుంది అనమాట. సెల్ బయట డైజెషన్ జరిగి మనకి ఆ స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న విల్లీస్ అబ్జర్వ్ చేసుకుంటాయి ఫుడ్ని. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటిది, సెల్ లోపల డైజెస్ట్ అయిపోతుంది. అందుకని దాన్ని మనం ఏమంటున్నాం, ఇంట్రా సెల్యులర్ డైజెషన్ అని చెప్పని అంటున్నాం. అదేవిధంగా రెస్పిరేషన్ వచ్చేటప్పటికి టోటల్ ఆబ్సెంట్, అంటే రెస్పిరేషన్కి సంబంధించిన ఎటువంటి ఆర్గాన్స్ కానీ టిష్యూస్ కానీ మనకి పొరిఫెరాలో డెవలప్ అయ్యి లేదనమాట. అందుకనే రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి ఏమీ కూడా దీంట్లో ప్రజెంట్ అయ్యేవి, అందుకని టోటల్గా ఆబ్సెంట్ అని చెప్తాం. అదేవిధంగా సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కూడా మనకి ఇందులో ఎటువంటి పొరిఫెరాలో కూడా మనకి కనిపించదు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం, సర్క్యులేటరీ సిస్టమ్ క్లోజ్డ్ టైప్ ఉందని, ఓపెన్ టైప్ ఉందని చెప్పారు. సో ఈ పొరిఫెరాలో మనకి ఎటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ కూడా మనకి కనిపించదు, ఆబ్సెంట్ అనమాట. అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఆబ్సెంట్, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఆబ్సెంట్, అదేవిధంగా సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కూడా ఆబ్సెంట్ అనమాట. అంటే టోటల్ అన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఆబ్సెంట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ చెప్పుకున్నాం, ఇదంతా కూడా మన పొరిఫెరాలో సెల్యులర్ లెవెల్ మాత్రమే డెవలప్ అయింది, టిష్యూ లెవెల్ లేదు మనకి ఇందులో. సో అంటే టిష్యూ అనేది లేకపోయేటప్పుడు మనకి ఏంటి, ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవ్వవు. సో ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవ్వలేదు కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ ఆబ్సెంట్, రెస్పిరేటరీ సిస్టమ్ ఆబ్సెంట్, సర్క్యులేటరీ సిస్టమ్ కూడా ఆబ్సెంట్ అనమాట. సో నెక్స్ట్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ మనకి పొరిఫెరాలో అసెక్షువల్ కనిపిస్తుంది అండ్ సెక్షువల్ కూడా కనిపిస్తుంది. అంటే పొరిఫెరాలో మనకి అసెక్షువల్ అయితే కనుక ఎస్పెషల్లీ ఫ్రాగ్మెంటేషన్ మెథడ్లో జరుగుతుంది. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటిది, ముక్కలు అవ్వడం, అంటే బ్రేక్ అవ్వడం అనమాట. బ్రేక్ అయ్యి మరలా అది కొత్త పొరిఫెరా కింద డెవలప్ అవుతుంది. అదే సెక్షువల్లోకి వచ్చేసేటప్పటికి మనకి మేలు ఫీమేల్ అనేది మనకి జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఎస్పెషల్ ఒక పదం ఇచ్చారు చూడండి, హెర్మటోఫ్రోడైట్. అంటే ఏంటిది, మేలు అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ సింగిల్ ఇండివిజువల్. అంటే ఒకే స్పాంజీలో మనకి మేలు అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ కూడా ప్రజెంట్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే బైసెక్షువల్, ఒక మాటలో చెప్పుకోవాలంటే స్పాంజెస్ అనేవి అలా బైసెక్షువల్ అనమాట. సో అదేవిధంగా ఫెర్టిలైజేషన్ అనేది మనకి ఎలా జరుగుతుంది, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అంటే ఫెర్టిలైజేషన్ అనేది బాడీ లోపల జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఏదైతే ఆ లార్వా అనేది డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్గా ఉంటుంది అనమాట, డైరెక్ట్గా డెవలప్ అవుతుంది అనమాట, ఇండైరెక్ట్గా జరుగుతుంది అనమాట. లార్వా స్టేజ్ ఈజ్ ప్రెసెంట్. మనం ఒకసారి మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే ఎలా జరుగుతుంది సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఒకసారి చూడండి. అండ్ అడల్ట్ స్పాంజీ రిలీజ్ స్పెర్మ్ సెల్స్, అంటే స్పెర్మ్ సెల్స్ అనేది మనకి ఆస్క్యులం ద్వారా బయటికి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ఈ స్పెర్మ్స్ అనేది ఆస్టియాస్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతుంది. లోపలికి ఎంటర్ అయిన ఈ స్పాంజీస్ అనేవి ఏం చేస్తాయి, స్పాంజీస్ లోపల ఎంటర్ అయిన ఈ స్పెర్మ్ అనేది ఫెర్టిలైజ్డ్ ఎక్సెల్, అంటే ఎక్సెల్ తోటి స్పెర్మ్ అనేది అటాచ్ అయ్యి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ జైగోట్ అనేది ఫామ్ అయిన తర్వాత అది ఏమవుతుంది, లార్వా కింద డెవలప్ అవుతుంది. ఈ లార్వా అనేది బయటికి రిలీజ్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది, అడల్ట్ స్పాంజీ కింద డెవలప్ అవుతుంది అనమాట. ఇలా డెవలప్ అవటాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అని చెప్పని మనం అంటాం అనమాట. ఒకసారి చూడండి, డయాగ్రామ్ నీట్గా అబ్జర్వ్ చేయండి. అంటే మనకి ఏంటిది, ఒక స్పాంజీ నుండి స్పెర్మ్ సెల్స్ అనేది బయటికి రిలీజ్ అయిన ఆ స్పెర్మ్ సెల్స్ అనేది వేరే అనదర్ స్పాంజీకి రీచ్ అయిన ఆ స్పాంజీ అనేది ఏంటిది, ఆ స్పెర్మ్ అనేది ఎగ్ తోటి ఫెర్టిలైజ్ అయిన ఆ స్పెర్మ్ అనేది జైగోట్ అనేది ఫామ్ చేస్తే ఆ జైగోట్ అనేది లార్వా కింద డెవలప్ అయింది. ఆ లార్వా అనేది మళ్ళీ బయటికి రిలీజ్ అయ్యి ఇండైరెక్ట్గా డెవలప్ అయ్యి మళ్ళీ ఒక కొత్త స్పాంజీ కింద డెవలప్ అయింది అనమాట. అదే దీన్నే మనం సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ స్పాంజీస్ అని చెప్పని అంటాం. అండ్ నెక్స్ట్ కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ యూనిక్ ఫీచర్స్. ఏంటి ఆ యూనిక్ ఫీచర్స్ అని ఒకసారి చూడండి. ఎస్పెషల్లీ మనకున్న ఈ ఫైలమ్స్లో, అంటే మనకి ఈ ఏదైతే ఇన్వర్టీబ్రేట్స్ ఉన్నాయో ఆ ఇన్వర్టీబ్రేట్స్లో ఉన్న ఫైలమ్స్లో కొన్ని ఒక్కొక్క ఫైలంకి ఒక్కొక్క స్పెషల్ ఫీచర్స్ అనేది ఉంటాయి, స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ పొరిఫెరాలో కూడా మనకి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అది ఏంటిది అంటే ఎస్పెషల్లీ మనకి వాటర్ కెనాల్ సిస్టమ్ అనేది మనం ఈ పొరిఫెరాలో చూస్తాం. ఏంటిది అది ఒకసారి చూడండి, ఒకసారి డయాగ్రామ్ చూస్తే చూడండి ఒకసారి. వాటర్ ఎంటర్స్ త్రూ
మిలియన్ ఆఫ్ మినిట్ ఆఫ్ పోర్స్. అంటే వాటర్ అనేది మనకి ఎలా అవుతుందంటే లోపలికి ఇలా వెళ్తుంది అనమాట, ఫ్లో అవుతుంది. సో దాన్ని మనం ఏమంటాం, ఆస్టియాస్ అంటాం. మినిట్ ఆఫ్ పోర్స్ అంటే చిన్న చిన్న రంధ్రాలు అనేది బాడీ అంతా కూడా మీకు కవర్ చేస్తూ ఉంటుంది. అంటే స్పాంజిస్ అనేది ఎలా ఉంటే ఆ బాడీ మీద అంతా కూడా మనకి చిన్న చిన్న మినిట్ ఆఫ్ పోర్స్ ఉంటాయి. సో మినిట్ ఆఫ్ పోర్స్లోనే మనం ఏమంటున్నాం, ఆస్టియా అంటాం. ఈ ఆస్టియా ద్వారా వాటర్ అనేది బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇన్ ద బాడీ వాల్ ఇంటూ ఏ సెంట్రల్ క్యావిటీ spongious seal from the where it goes out through osculum. అంటే ఇలా ఎంటర్ అయిన వాటర్ అనేది మనకి ఎక్కడికి వెళ్తుంది, స్పాంజీ సీల్లోకి ఎంటర్ అవుతుంది. ఈ స్పాంజీ సీల్లోకి ఎంటర్ అయిన వాటర్ అనేది త్రూ ద మళ్ళీ బయటికి ఆస్కులం ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే అవుట్ ఫ్లో అయిపోతుంది. అంటే ఇన్ఫ్లో ఏమో ఆస్టియా ద్వారా వెళ్తుంది, అవుట్ ఫ్లో ఏమో ఆస్కులం ద్వారా వెళ్తుంది అనమాట. సో ఒకసారి మీరు డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. సో వాటర్ అనేది చూడండి ఫ్లో అవుతుంది, అంటే ఆస్టియాలోకి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న స్పాంజియస్ సీల్లోకి లోపలికి ఎంటర్ అయిన సెంట్రల్ క్యావిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆస్కులం ద్వారా బయటకు వచ్చేస్తుంది వాటర్ అనేది. సో ఈ కెనాల్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటిది అంటే ఈ పొరిఫెరాస్లో ఫుడ్ గ్యాదరింగ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అండ్ రిమూవల్ ఆఫ్ వేస్టేజ్. అంటే ఏంటిది, డైజెస్టివ్ సిస్టమ్ జరుగుతుంది, రెస్పిరేటరీ జరుగుతుంది అండ్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. అంటే ఏంటిది, ఫుడ్ గ్యాదరింగ్ చేసుకుంటుంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, అదే విధంగా రిమూవల్ అంటే బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని కూడా బయటికి పంపించేస్తుంది. అలా పంపించడానికి ఉపయోగపడే సిస్టమ్నే మనం ఏమంటాం అంటే కెనాల్ సిస్టమ్ అంటాం అనమాట. ఎస్పెషల్లీ యూనిక్ ఫీచర్ ఆఫ్ ద పొరిఫెరా. అంటే పొరిఫెరాలో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట అది. ఒకసారి ఇక్కడ కూడా డయాగ్రామ్ చూడండి. వాటర్ అనేది మనకి ఇన్ఫ్లో ఆస్టియాస్ ద్వారా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన వాటర్ స్పాంజీ సీల్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన ఈ స్పాంజీ సీల్ ఆస్కులం ద్వారా బయటకు వచ్చింది. వాటర్ అనేది అవుట్ అయిపోయింది బయటికి. ఒకసారి చూడండి, వాటర్, ఆస్టియాస్, స్పాంజీ సీలు, ఆస్కులము, అవుట్, వాటర్ అవుట్. సో మనకి ఏం చేస్తుంది ఈ కెనాల్ సిస్టమ్ అనేది, ఫుడ్ గ్యాదరింగ్కి వెళ్తుంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతుంది, అదేవిధంగా రిమూవల్ ఆఫ్ వేస్టేజ్ అంతా కూడా మనకి కెనాల్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది అనమాట. అందుకని యూనిక్ క్యారెక్టర్ అని చెప్పని అంటాం అనమాట, యూనిక్ ఫీచర్ అని చెప్పని. ఒకసారి ఈ డయాగ్రామ్ కూడా చూడండి. అదేవిధంగా స్పాంజీ సీల్, స్పాంజియస్ సీల్ అండ్ కెనాల్స్ ఆర్ లైన్డ్ విత్ కొయనోసైట్స్ ఆర్ కాలర్ సెల్స్. ఒక్కసారి చూడండి డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇవేంటి, ఆస్టియాస్ అని చెప్పుకున్నాం. చూడండి వాటర్ ఫ్లో అనేది మనకి ఎలా వెళ్తుంది, ఆస్టియాస్ ద్వారా లోపలికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందని చెప్పుకున్నాం, స్పాంజీ సీలోకి వెళ్తుందని చెప్పుకున్నాం. మరి స్పాంజీ సీలోకి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ కనబడతాయి అన్నమాట. ఆ స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్లో స్పాంజీ సీల్స్లో మనకి ఏముంటాయంటే ఒకసారి చూడండి, కొయినోసైట్ సెల్స్ అనేవి ఉంటాయి. స్పెషల్ ఫీచర్స్ అన్నమాట ఇవి. ఈ కొయినోసైట్స్ అనేవి కాలర్ సెల్స్ అంటాం. సో వాటిని చూస్తే కనుక మీకు చూడండి, ఒక కొయినోసైట్ని కనుక తీసుకున్నట్లయితే మనకి ఫ్లాజెల్లం అనేది కనిపిస్తుంది, అదేవిధంగా అమీగోసైట్స్ సెల్స్ కనిపిస్తాయి. ఇదంతా కొయినోసైట్స్లో. సో ఇవి ఏం చేస్తాయి అంటే, ఈ కొయినోసైట్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక వాటర్ని అవుట్ఫ్లో చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ కొయినోసైట్స్ అనేవి. ఈ కొయినోసైట్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే, ఇన్ఫ్లో అయిన వాటర్ అంటే మనకేంటిది, వాటర్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆస్టియాస్ ద్వారా ఆస్కులం ద్వారా బయటికి వెళ్ళాలి అంటే కనుక ఈ ఫ్లాజెల్లాస్ అనేవి ఏం చేస్తాయంటే వాటర్ని ఇలా పైకి తోస్తాయి అనమాట. ఇలా పైకి తోయడం వల్ల ఏమవుతుంది, వాటర్ అనేది అవుట్ఫ్లో అవుతుంది అనమాట. దాంతోపాటు ఫుడ్ అనేది, అదేవిధంగా వేస్ట్ మెటీరియల్స్ అనేవి అన్నీ కూడా అవుట్ఫ్లో అవుతాయి అయిపోతాయి, వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా. సో దానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. అదేవిధంగా మనకి బాడీ కనుక చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెల్యులార్ లెవెల్ అని, బాడీ అని. మరి ఆ సెల్యులార్ లెవెల్లో మనకి బాడీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో వాటర్ ఫ్లోకి ఏమవుతుందంటే బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం ఏం చేస్తాయంటే బాడీ అనేది స్పైకిల్స్ తోటి బాడీ అనేది నిర్మించుకుంటుంది అనమాట. సో అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, అంటే మనకు బాడీ ఏంటంటే డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం గ్లాస్ లైక్ స్పైకిల్స్ అని,
గ్లాస్ లైక్ స్పైకిల్స్ అని, అమీబాయిడ్ సెల్స్ అని, సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అని, ఫ్లాట్ అండ్ సర్ఫేస్ సెల్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి మనకి అక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ ప్రజెంట్ అయి ఉన్నవి ఏం చేస్తాయంటే బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనకి ఈ టైప్ ఆఫ్ వేరియేషన్ స్పైకిల్స్ అనేవి మనకి ఆ సైట్స్ లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ స్పాంజెస్ అనేది ప్రొటెక్షన్ గా ఉండి సెల్యులార్ లెవెల్ అనేది కాపాడుతూ ఉంటుంది అనమాట బాడీని అనేది. ఒకసారి చూడండి. అదేవిధంగా ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి చూడండి. సైకాన్, అదేవిధంగా స్పాంజియల్లా, ఫ్రెష్ వాటర్ స్పాంజి అంటాం. అదేవిధంగా యూస్పాంజియా, బాత్ స్పాంజి అని చెప్పని అంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఒక 3 ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక్కసారి మళ్ళీ ఫైనల్గా ఒక్కసారి చూద్దాము, గ్లాన్స్ చూద్దాం ఒకసారి క్యారెక్టర్స్. సో గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి మనకి? పొరిఫెరాలో సెల్యులార్ లెవెల్. అదేవిధంగా సిమెట్రీ ఏంటిది? మోస్ట్లీ ఎసిమెట్రికల్, సమ్ రేడియల్. అదేవిధంగా ఏంటిది? జర్మలేయర్స్ అనేవి మనకి ప్రజెంట్ అయ్యి లేవని చెప్పాం. అదేవిధంగా సీలోమ్ అనేది ఏంటిది? ఏసీలోమేట్స్. అదేవిధంగా హ్యాబిటేట్ అనేది ఏంటిది? ఆక్వాటిక్, మోస్ట్లీ మైలిన్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా సెడెంటరీ, సాలిటరీ అండ్ కాలనియల్. అంటే సెడెంటరీ అంటే ఏంటి? ఎక్కడో చోట స్థానబద్ధంగా దేనికో ఒక ఆధారాన్ని కంటిపెట్టుకొని ఉంటాయి. అదేవిధంగా సాలిటరీ అంటే ఏంటిది? అయితే సింగిల్గా ఉంటుంది, లేదంటే కాలనియల్గా కలిసి ఉంటుంది. అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఆబ్సెంట్, ఇంట్రాసెల్యులర్ డైజెషన్ చెప్పుకున్నాం. అదేవిధంగా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కూడా ఆబ్సెంట్ అమ్మా. అదేవిధంగా సర్క్యులేటరీ సిస్టమ్ కూడా ఆబ్సెంట్ అని చెప్తాం. రీప్రొడక్షన్ అనేది అసెక్షువల్, ఆ మెథడ్ అనేది ఏంటిది? ఫ్రాగ్మెంటేషన్. సెక్షువల్ రీప్రొడక్షన్లో హెర్మటోఫ్రోడైట్ అంటే ఏంటిది? మేలు ఫీమేల్ బోత్ కూడా ఒకే దాంట్లో ప్రజెంట్ అయి ఉంటాయని చెప్పుకున్నాం. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్, లార్వా అనే డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్గా ఉంటుందని చెప్పాం. యూనిక్ ఫీచర్స్ అనేది ఏంటిది? మనకి ఎస్పెషల్లీ పొరిఫెరాలో వాటర్ కెనాల్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. దాంట్లో మనకి పోర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి అందుకే దీన్ని మనం పొరిఫెరా అని చెప్పని అన్నాం. పోర్ బేస్ యానిమల్స్ అని చెప్పని అన్నాం. దాంట్లో మిలియన్స్ ఆఫ్ ఆస్టియాస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో స్పాంజియోసీల్ ఉంటుంది. కెనాల్స్ ఆర్ లైన్డ్ విత్ కొయినోసైట్స్. బాడీ ఈజ్ సపోర్టెడ్ బై స్పైకిల్స్. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం, బాడీ అనేది మనకి స్పైకిల్స్ తో ప్రజెంట్ అయి ఉండటం వల్ల బాడీ అనేది ఆ వాటర్ ఫ్లోలో బ్రేక్ అవ్వకుండా సపోర్టెడ్గా ఉంటాయి అన్నమాట ఈ స్పైకిల్స్ అనేవి. అదేవిధంగా స్పాంజిల్ ఫైబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి మనకి సైకాను, స్పాంజిల్లా అండ్ యూస్పాంజియా. సో ఇవన్నీ కూడా మనకి పొరిఫెరా యొక్క జనరల్ క్యారెక్టర్స్. సో మీకు ఈ వీడియో అంతగా నచ్చుంటే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.